వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను వి కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. విద్య మాత్రమే సమాజాన్ని, దేశాన్ని మారుస్తుంది. వనిత మహావిద్యాలయ ఫార్మసీ కాలేజ్ వేడుకలలో మంత్రి శ్రీధర్ బాబు. ఇందిరా పార్క్ వద్ద స్వర్ణకారులు మహాధర్నా. దొంగతనం కేసుల పేరిట పోలీసులు స్వర్ణకారులను శిక్షిస్తున్నారు. సూర్యాపేట జిల్లా గుడుగున్నపాలెంలో దారుణం. భర్తను కొట్టి చంపిన భార్య, బంధువులు. రాజ్ భవన్ ముట్టడించిన బీఆర్ఎస్వి. నీట్ పరీక్షపై కొనసాగుతున్న ఆందోళన. అంబర్పేట తిలక్ నగర్ లో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ బీభత్సం. వ్యాన్ లో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. డీటెయిల్స్ లోకి వెళ్తే, కేవలం విద్య మాత్రమే సమాజాన్ని, దేశాన్ని మారుస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్య ప్రమాణాలతో మెరుగుపడాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా విద్యార్థులు రాణించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న వనిత మహావిద్యాలయ ఫార్మసీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాణ్యమైన విద్యతో పాటు మహిళా సాధికారతను అందించడంలో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ కృషి అభినందనీయం అన్నారు. విద్యార్థులకు, సంస్థకు ప్రభుత్వం నుండి అవసరమైన సహకారాన్ని అందిస్తామన్నారు. And deliver. Let's all celebrate this silver jubilee. Thank you, sir. మొదలుపెట్టిన ఈ జర్నీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని, సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకొని, మన ఇనాగరల్ ఫంక్షన్ లో కూడా అనేక మంది పెద్దలను పిలిచి వారిని సత్కరించి, వివిధ స్థాయిలో ఉన్న అనేక మంది పెద్దల వారి సూచనలు, సలహాలు కూడా విద్యార్థులకు అందజేసే కార్యక్రమ భాగంలో డాక్టర్ ప్రభాశంకర్ గారు, గవర్నింగ్ బాడీ ప్రిన్సిపల్ గారు చేసిన ప్రతి అంశాన్ని ప్రశంసిస్తూ, ఈరోజు రాబోయే కాలంలో ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన అనేక విద్యాలయాలని దాదాపు 20 విద్యా సంస్థలకు సంబంధించి నేను ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ గా అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఈ గవర్నింగ్ బాడీకి సంబంధించి కానీ అనేక మంది సభ్యులు కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ పరంగా ఇంకా క్వాలిటీని పెంచాలి, ఇంకా కొత్త కొత్త విద్యాలయాలను స్థాపించాలి. ప్రభుత్వం ఒక పక్షాన అనేక కళాశాలను గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్థాపించి విద్యను పెంపొందించే ప్రయత్నంలో జరుగుతున్నప్పటికీ ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి మరి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా చేస్తా ఉన్న పని, వారు పడతా ఉన్న శ్రమ నిజంగానే అభినందనీయమైనది, ప్రశంసనీయమైనది. మీరు పడతా ఉన్న ఈ శ్రమను, ఎడ్యుకేషన్ ని మీరు ఎంకరేజ్ చేయడానికి, విద్యార్థులందరూ కూడా చదువుకోవాలనే ఒక ప్రయత్న భాగంలో కేవలం ఫార్మసీ కాదు, డిగ్రీ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఫార్మసీ కాలేజెస్ కానీ, ఇంకా కూడా అనేక కాలేజెస్ నిర్మాణం చేసి, స్కూల్స్ కూడా నిర్మాణం చేసి విద్యలో భాగస్వామ్యం పంచుకుంటూ ముందుకు నడుస్తా ఉన్న ఒక ప్రధానమైన సంస్థ దీని ప్రభుత్వం. మా ప్రభుత్వం
తప్పకుండా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి పూర్తి స్థాయిలో 100% సపోర్ట్ ఈ సొసైటీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో. తెలంగాణ రాష్ట్రంలో బ్రిటిష్ ప్రభుత్వం స్వర్ణకారులపై ఏర్పాటు చేసిన చట్టాన్ని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్ది బంగారం వ్యాపారస్తులను రక్షించాలని స్వర్ణకారుల రాష్ట్ర నాయకుడు కొండోజు నరసింహాచారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద స్వర్ణకారులు మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహాచారి మాట్లాడుతూ బంగారం దొంగతనం కేసుల పేరిట పోలీసులు స్వర్ణకారులను శిక్షించడం వల్ల చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలను పట్టుకొని శిక్షించడమే కాకుండా దొంగల ఆస్తులను కూడా జప్తు చేస్తే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడాలని సూచించారు. మనమందరము పంచదాయలము ఐక్యమత్యంతో ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వర్ణకారులు వేరే, కార్పెంటర్లు వేరే అని అనుకోకుండా ఇన్ని రోజులు మనను విడదీశారు ఈ పెద్ద మనుషులతో కూడి. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి మన జాతికి ఏమి చేశారో వాళ్ళ ఆత్మకు తెలుసుకోవాలి. మరి ఈ రోజు ఇబ్బంది వచ్చింది. అందువలన నరసింహాచారి మనకు ఎంబడి ఉన్నందుకు మనమందరము ఎంతో గౌరవపడాలనే ఉద్దేశంతో మనము ఈరోజు మనమందరము కలిసికట్టుగా ఉండి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ ద్వారా ఆయనకు మా సమస్యల మీద విన్నవించడం జరుగుతుంది. డిమాండ్ వచ్చినంత వరకు మన నరసింహాచారి గారు ఇప్పుడే చెప్పిండు, నేను నిరాహార దీక్ష నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఆ డిమాండ్ వచ్చినంత వరకు కూడా నేను నిరాహార దీక్ష చేస్తున్నానని. రాష్ట్రంలో మొత్తం విశ్వకర్మల జనాభా 23 లక్షలు, బంగారం వ్యాపారస్తులను కలుపుకుంటే 40 లక్షల వరకు జనాభా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం అమలు చేస్తూ బంగారం వ్యాపారస్తులను, స్వర్ణకార సోదరులను అక్రమ దొంగ బంగారం కేసుల పేరిట పోలీసు వాళ్ళ వేధింపులు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నాం, చట్టంలో మార్పు తీసుకొచ్చి ఏ దొంగ అయితే దొంగతనం చేసి పట్టుబడతాడో దొంగ ఆస్తులు జప్తు చేసి రికవరీ చేసుకోవాలి. బంగారం వ్యాపారస్తుల వద్ద గాని స్వర్ణకారుల వద్ద గాని ఎలాంటి రికవరీ చేయొద్దు. ఆ చట్టాన్ని తీసుకురావాలి. మహారాష్ట్ర చట్టం ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. అట్లాంటి చట్టాలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దొంగ ఆస్తులు జప్తు చేసి ఎప్పుడైతే రికవరీ చేస్తామో దొంగతనాలు కూడా తగ్గుతాయి. దొంగ దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోతే జీవితాంతం జైల్లో పెట్టాలి, పెడితే కూడా దొంగతనాలు తగ్గుతాయి. కఠిన శిక్షలు విధించినట్టయితే. దొంగలు త్వరలై తిరుగుతా ఉన్నారు, బయట ఆస్తులు కొంటా ఉన్నారు. ముత్తూట్ ఫైనాన్స్ లో, శ్రీరామ్ ఫైనాన్స్ లో వాళ్ళు దొంగతనం చేసిన బంగారం రైలు పెట్టి ఇడిపించుక రాకుండా, రిన్యువల్ చేయకుండా బంగారం అడ్డే వదిలిపెడతా ఉన్నారు. పోలీసు వాళ్ళకు పట్టుబడ్డప్పుడు మాత్రం స్వర్ణకారుల దుకాణాలు, బంగారం వ్యాపారస్తుల దుకాణాలు చూపించి వాళ్ళని బలి చేస్తున్నారు. కాబట్టి అట్టి చట్టంలో మార్పు తేవాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి పాదాయ వందనాలు తెలియజేస్తూ వేడుకుంటా ఉన్నాం. డిమాండ్ మేము భయపడిన విశ్వబ్రాహ్మణుల సమస్యల గురించి మరి మా అన్న కొండోజు నరసింహాచారి గారు ఓం విశ్వకర్మ ఛానల్ ఎండి కూడా అతను, ఆయన ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం, మరి రాష్ట్ర ప్రజలకు మరి విశ్వబ్రాహ్మణులు ఏ విధంగా సమసమాజ నిర్మాణ కర్తలో విశ్వబ్రాహ్మణ సమాజానికి ఏ విధంగా సేవలు అందిస్తున్నారో మీకు తెలియని విషయం కాదు. ఆదిదేవుడు వెంకటేశ్వర స్వామి రత్న కిరీటం మొదలుకొని ఆడపడుచుల మంగళసూత్రం వరకు స్వర్ణకార సోదరులు చేస్తారు. మరి నాగళ్ళు, మరి వ్యవసాయదారుల పనిముట్లు, మరి ప్రతి ఒక్క విషయానికి వస్తే వ్యవసాయదారు పనిముట్లు తయారు చేసి వడ్రంగి కార్మికులు, మరి స్వర్ణకారుల గురించి అన్న చక్కగా వివరించారు. నేను ఒకసారి వడ్ల వారి గురించి చెప్తా. ఎందుకంటే మాకు వాల్టా చట్టం తీసుకొచ్చి కట్ట మిషన్లను సీజ్ చేయడం జరుగుతుంది. ఊళ్ళలో వ్యవసాయదారుల పనిముట్లు తయారు చేయడానికి అవకాశం లేకుండా అన్ని మిషన్ సీజ్ చేశారండి. ఎందుకంటే మొన్న పోయిన ప్రభుత్వంలో మరి ఆ ప్రభుత్వాన్ని మేము దించేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ మరి ముఖ్యమంత్రి గారు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం మరి కేంద్ర రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్ జోనల్ సెక్రటరీ నేవూరి రత్నాకర్, తాళ్లపల్లి నాగరాజ్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఏఈఓ గత 10 సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, తప్పుడు సర్టిఫికెట్స్ సృష్టించి ఏఈఓగా పనిచేస్తూ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారని విమర్శించారు. విజిలెన్స్ కేసులు ఉన్న వారిని ఈ ఆలయంలో కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అక్రమాలకు అడ్డగా మారిందని దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ వారికి సిసిఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశామని వ్యవస్థాపకులు మంచికట్ల అనిల్ కుమార్ తెలిపారు. కౌన్సిల్ ఫర్ సిటీస్ అండ్ రైట్స్ వ్యవస్థాపకులు శ్రీ మంచికట్ల అనిల్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ వరంగల్ జోన్ సెక్రటరీ నేవుల రత్నాకర్, అలాగే తాళపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడలో ప్రెస్ మీట్ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగుల పైన సిసిఆర్ సంస్థ 14/6/2024 రోజున ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఆలయంలో పనిచేస్తున్న ఏఈఓగా గత 10 సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు నిర్వహిస్తుండడం, తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించి ఏఈఓగా పని చేస్తున్నారు ఆలయంలో. అలాగే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు. విజిలెన్స్ కేసులు ఉన్న వారిని కూడా ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. వారిని ఎలాగా రిక్రూట్మెంట్ చేశారో వీళ్ళు చెప్పాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి మేము ఆరోపణ చేస్తున్నాము. ఉద్యోగులు గత 20 సంవత్సరాల నుండి ఆలయంలో పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి బదిలీ లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. వారిపైన దృష్టి సారించి ఇక ముందు ఇలాంటి తప్పుడు పనులు జరగకుండా చూడాలని చెప్తున్నాము. దేవాలయంలో ఇంచుమించుగా పాలు, గోదాములు మరియు టెండర్ల ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అవి అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో తెలపగలరని మేము కోరుతున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు లేకపోవడం ముఖ్య గమనార్హం. దీనిపైన మా సిసిఆర్ సంస్థ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ప్రతి ఉద్యోగి కాలపరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితి లేకుండా మన రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. వారిపైన కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాము. సూర్యాపేట జిల్లా పలకవీడు మండలం గుడుగుండ్లపాలెంలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో భర్త చిరంజీవిని భార్య అరుణ ఆమె బంధువులు కలిసి కొట్టి చంపారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య అరుణ తల్లిగారి ఇంటి దగ్గర గుడుగుండ్లపాలెంలో ఉంటోంది. గుడుగుండ్లపాలెం భార్య దగ్గరికి వచ్చిన చిరంజీవి గొడవ చేసిన క్రమంలో భర్తను కట్టేసి కొట్టినట్లు సమాచారం. దెబ్బలకు చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడు. పలకవీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నీట్ పరీక్షను రద్దు కోరుతూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడించారు. దాంతో పోలీసులు బీఆర్ఎస్వి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని ఎస్ఆర్ నగర్ పిఎస్ కి తరలించారు. గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు నీట్ పరీక్ష అవకతవకలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గవర్నర్ చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని అన్నారు. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు తుంగ బాలు మాట్లాడుతూ వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరారు. నీట్ పరీక్షలు మే 5th అయితే జరిగినాయో దేశవ్యాప్తంగా ఎప్పుడు లేనంత మటుకి 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్? బీజేపీ వాళ్ళు దీని గురించి పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎన్టీఏ వాళ్ళకు ఏదైతే ఇచ్చిందో ఎగ్జామ్ క్యాన్సిల్ చేయకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని నీట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేసి మళ్ళీ ఒకసారి విద్యార్థులకు చెప్పి ఈ ఎగ్జామ్ పెట్టి దీనికి అందరికి న్యాయం చేకూర్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మేము టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున రాజ్భవన్ ని ముట్టడించడం జరిగింది. ఖబర్దార్ మోడీ, ఇప్పటికైనా నువ్వు దాన్ని ఒక ఎంక్వైరీ చేసి దాన్ని విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఇలాగే మేము విద్యార్థి నాయకులందరం కలిసి భారతదేశం అంతా కలిసి ఢిల్లీ పార్లమెంట్ లో ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు నీటిలో తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నీటిలో అక్రమాలను ఎమ్మటే సరిదిద్ది నీటిలో రద్దు చేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నీటి పరీక్షను వెంటనే రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా రాష్ట్రకారి జంగయ్య ఈ రోజు ముట్టడి చేయడం జరిగింది. గవర్నర్ గారిని వెంటనే నీటి పరీక్ష డిమాండ్ చేయాలి. అక్రమ అరెస్టులు మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా నీటి పరీక్షలు ఈ రోజు కేంద్ర రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు మాత్రమే ఈ రోజు స్కూల్ వ్యాన్ దూసుకెళ్లడంతో వెల్డింగ్ షాప్, టీ స్టాల్ ధ్వంసమయ్యాయి. అంబర్పేట, తిలక్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు స్కూల్ విద్యార్థులను ఎక్కించుకోవడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సంఘటన జరిగిన సమయంలో వ్యాన్ లో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ మితిమీరిన వేగం, నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. వ్యాన్ డ్రైవర్ ను నల్లకుంట పోలీస్ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. సాఫ్ చేసుకుందని చెప్పి మా వాళ్ళంతా లోపలికి కొంచెం లోపల సాఫ్ చేసుకుంటాం. గన్ను అని సౌండ్ వచ్చింది. కింద సిలిండర్ ఏమైనా వెళ్ళిందని నేను పైన తీసుకొచ్చిన బండి లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం గుర్తు పడేసి చాయ్ బండి కనిపించకుండా చాయ్ బండి సెంటర్ పోయింది. మొత్తం లోపలికి మొత్తం ఎంత ఓవర్ స్పీడ్ ఉందంటే అంత ఓవర్ స్పీడ్ ఉంది. తగ్గిందంటే మనుషులు ఎవరు లేదు కాబట్టి మనుషులు ఓకే నెంబర్ మీద ఉన్నది. ఇంకా
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్య మాత్రమే సమాజాన్ని దేశాన్ని మారుస్తుంది. వనిత మహావిద్యాలయ ఫార్మసీ కాలేజ్ వేడుకలలో మంత్రి శ్రీధర్ బాబు. ఇందిరా పార్క్ వద్ద స్వర్ణకారులు మహాధర్నా. దొంగతనం కేసుల పేరిట పోలీసులు స్వర్ణకారులను శిక్షిస్తున్నారు. సూర్యాపేట జిల్లా గుడుగున్నపాలెంలో దారుణం. భర్తను కొట్టి చంపిన భార్య బంధువులు. రాజ్ భవన్ ముట్టడించిన బీఆర్ఎస్వి. నీట్ పరీక్షపై కొనసాగుతున్న ఆందోళన. అంబర్పేట తిలక్ నగర్ లో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ బీభత్సం. వ్యాన్ లో విద్యార్థులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.